కారణము ప్రాకారంలో సమాధానము ఊహలకందని వాత్సల్యము హృదయంలో విజయోత్సాహము యేసునామం తలచుకొని జయ జయమంటూ సాగెదము ప్రభు యేసునామం తలచుకొని జయ జయమంటూ సాగెదము యేసునామం తలచుకొని జయ జయమంటూ సాగెదము ప్రియ యేసునామం తలచుకొని జయ జయమంటూ సాగెదము భయపడము ప్రతి పోరాటము మన పక్షముగా యెహోవా చేయును భయపడము ప్రతి పోరాటము మన పక్షముగా యెహోవా చేయును పరిణామమే మన కోసమే ఆది వీడేనే ఈ భువికొచ్చేనే పరిణామమే మన కోసమే ఆది వీడేనే ఈ భువికొచ్చేనే ఓటమి అంచున నిలిచితిమే ప్రభు పోరాడేనే మన తల ఎత్తేనే ఓటమి అంచున నిలిచితిమే ప్రభు పోరాడేనే మన తల ఎత్తేనే యేసునామంలో జయం 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 భయపడము ప్రతి పోరాటము మన పక్షముగా యెహోవా చేయును భయపడము ప్రతి పోరాటము మన పక్షముగా యెహోవా చేయును జన్మతః పాపులమే అయినా ప్రభు కోరేనే అహమన భాగ్యమే జన్మతః పాపులమే అయినా ప్రభు కోరేనే అహమన భాగ్యమే అమూల్యమైన ప్రభు రక్తమే మనకి చిందించేనే ఇలలో జయమిచ్చేనే అమూల్యమైన ప్రభు రక్తమే మనకై చిందించేనే ఇలలో జయమిచ్చేనే యేసు రక్తంలో జయం 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 భయపడము ప్రతి పోరాటము మన పక్షముగా యెహోవా చేయును భయపడము ప్రతి పోరాటము మన పక్షముగా యెహోవా చేయును హల్లెలూయా హల్లెలూయా యొక్క సంఘ బిడ్డలందరికీ కూడా పెద్దలకు నా యొక్క మరి ఈరోజు రిపబ్లిక్ డే అంటే భారత స్వాతంత్ర దినోత్సవం యొక్క పూర్తి స్వతంత్రం ఇచ్చిన రోజు అన్నమాట ఈరోజు. దాని కారణంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది ప్రాణత్యాగం చేసి బ్రిటిష్ వాళ్ళు 16వ శతాబ్దంలో
మన దేశానికి అడుగుపెట్టి సుమారు 400 సంవత్సరాలు మనల్ని పరిపాలించారు. ఆ పరిపాలనలో మరి ఎన్ని రకాలుగా మరి హింసలు జరిగాయి, మారణకాండలు జరిగాయి అన్నది చాలామందికి తెలుసు. అందులో భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఎంతో మహానుభావులు ఉన్నారు. వాళ్ళలో కొంతమంది 4-5 పేర్లు చెప్తాను మీకు. భగత్ సింగ్, అలాగే మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అలాగే బాబు జగజ్జీవన్ రామ్, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, ఇలాగే ఎంతోమంది చాలామంది ప్రముఖులు ప్రాణత్యాగాలు చేశారు. సుభాష్ చంద్రబోస్ అయితే ఆయన అసలు ఇంతవరకు కూడా ఆయన శవం కూడా దొరకకుండా చేశారు బ్రిటిష్ వారు. ఎందుకంటే అంత చాకచక్యంగా మరి బ్రిటిష్ వారిని ఎదుర్కొని ఒక సైన్యాధికారిగా ఉండి ఆ సైన్యాన్ని కూడగట్టుకుని బ్రిటిష్ వారిని ఎదుర్కొని బ్రిటిష్ వారికి చెమటలు పట్టించి మరి ఈ దేశం నుండి పారిపోవడానికి మరి ముఖ్య కారకుడు సుభాష్ చంద్రబోస్. అంటే అంత సైనిక వీరుడు. ఆయనకి క్యాస్ట్ వచ్చేసి ఆయన రాజవంశం, ఆయన కల్కటా. కాబట్టి అటువంటి మహావీరులు భగత్ సింగ్ ఉన్నాడు. ఆయనకంతా వయసు అనుకున్నారు 19 సంవత్సరాలు. 19 సంవత్సరాల వయసులో వీరోచితంగా ఉండి బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడి పోరాడి ఆయన చనిపోయాడు. అలాగా ఎంతోమంది మహావీరులు మన దేశం గురించి పోరాడి ప్రాణత్యాగం చేసిన గొప్ప రోజు సందర్భంగా 1947 ఆగస్టు 15 అయితే ఇప్పుడు ఆ రోజు తాత్కాలికంగా అర్ధరాత్రి 12 గంటలకి స్వతంత్రం ఇస్తున్నామని ప్రకటించారు. రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా ఈరోజు మనకు స్వాతంత్రం ఇచ్చారనమాట, జనవరి 26. కాబట్టి ఈరోజు పూర్తి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా మన అందరూ కూడా ఉత్సవాలు సంతోషంగా మరి ఆనందోత్సవాల్లో మునిగే రోజు అనమాట ఈరోజు. అంటే ఒక దుర్మార్గుల యొక్క పరిపాలన నుంచి మాకు విడుదల కలిగిన రోజు అనమాట ఈరోజు. ముఖ్యంగా మీకు అందరికీ చెప్పాలంటే కాబట్టి అందరూ కూడా రిపబ్లిక్ డే జరుపుకోవాలి. ఇందులో కులము, మతము, ప్రాంతము, విభేదము ఏమీ లేదండి. అందరూ కూడా ఉత్సాహంగా జరుపుకోవాల్సినటువంటి రోజు. అందుకు మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మరి ధన్యవాదాలు. ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడినది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో నాటునది
సాధ్యము ప్రార్థనలో ప్రాకులాడినది పతనమౌట సాధ్యము ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట సాధ్యము ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట సాధ్యము ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం హల్లెలూయా సంగమా మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారా? గడిచిన వారం నుంచి మరి ఈ వారం వరకు మనందరినీ తన సజీవమైన రెక్కల కింద తన సాక్షులుగా ఇంకా ఆయన కాపాడుతూ మన ప్రార్థనలు ఆలకిస్తూ మన పట్ల కృప చూపుతున్నటువంటి దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లునుగాక. హల్లెలూయా. సరే, కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. మరి ఈ వారం కూడా కొంత సమయాన్ని దైవజనులు నాకు ఇచ్చినందుకు అందుని బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావాలు దేవునికే చెల్లునుగాక. మరి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకమైనటువంటి వందనాలు దైవజనులు మలాకి గారికి వారి కుటుంబానికి తెలియజేస్తూ ఉన్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరమ తండ్రి నీ శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మధ్యాహ్న కాల స్థలంలో నాయన ప్రభు యేసయ్య గ్రామీణ ప్రాంతంలో నాయన స్వస్థలమందు నాయన ప్రభు మా సంఘమందు మాట్లాడటానికి నువ్వు కృప చూపినందుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చెబుతున్నటువంటి మాటలు కేవలం స్వరం మాత్రమే నాదై ఉన్నది, ఆత్మ నీవు నాయన ప్రభు వాక్యం నీదై ఉన్నది. ప్రభు సర్వేశ్వరుడాన్ని నా ప్రార్థనలో
ఎటువంటి మార్పులను నాయన ప్రభ, ఎటువంటి విన్నపాలు లోపాలు లేకుండా వాక్యంలో చెబుతున్నటువంటి ప్రతి మాట వారి హృదయాలను నొచ్చుకునే విధంగా మరి యొక్క మారు మనసు పొంది వారి యొక్క గనువునైన ప్రభు బలమైనటువంటి ఆహారం తినేటువంటి వారిగా ప్రతి ఒక్క సంఘబిడ్డను తయారు చేయమని చదవబడుతున్నటువంటి వాక్యము, వినబడుతున్నటువంటి వచనము, నాయన ప్రభు మాట్లాడుతున్నటువంటి నా యొక్క స్వరము సమస్తము నీ ఆధీనంలోనే అప్పగించి ఈ ప్రార్థనని పాదాల చెందర నజరేయుడైన యేసుక్రీస్తు నామం ద్వారా సమర్పించుకుంటూ క్రీస్తు నామం ద్వారా ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మనం ఏ విషయాన్నైనా కూడా ఒక పద్ధతి, ఒక క్రమంలో మనం వెళ్ళిపోతూ ఉండాలి. పద్ధతి, క్రమం ఎందుకు అవసరం అంటే, ఒక విషయాన్ని మనం పంచుకోవాలంటే మనకేం కావాలి? మనతో సంభాషించేటువంటి వ్యక్తులు కావాలి. నేను ఒంటరిగా మాట్లాడుకుంటున్నాను, మీకు ఎలా కనిపిస్తాను? పిచ్చోళ్ళలాగానే కదా కనిపించేది. అలాగే మీరు కూడా ఎవరితో మొరపెట్టుకుంటున్నాం, ఎందుకు మొరపెట్టుకుంటున్నాం, దేవుడిలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి? మన క్వాలిటీస్ పక్కన పెట్టండి. మనం దేవుడితో మాట్లాడుతున్నాం అంటే దేవుని వరకు మన యొక్క సమస్యలు కానివ్వండి, లేదంటే వ్యక్తిగత జీవితాన్ని కానివ్వండి, మన సాక్షి రూపంలో కానివ్వండి, లేదంటే బాధ రూపంలో కానివ్వండి, దేవునికి తెలియపరచాలంటే ఏం కావాలి? సంభాషణ కావాలి. సంభాషణ కావాలంటే దేవుని యొక్క ఔన్నత్యం మనకు తెలియాలి. అంటే దానికి ముందు మనం ఏం జరగాలి? సెల్ఫ్ ఓరియంటేషన్ అన్నమాట. అంటే ప్రక్షాళన జరగాలి. మనలో మనకి ప్రక్షాళన జరగాలి. ఎలా ప్రక్షాళన జరగాలి? ఫస్ట్ మనం ఒక పాయింట్ తీసుకుందాం. యూనివర్సిటీ లెవెల్ వరకు వెళ్ళాలంటే మనం ఏం చదువు ఉండాలి? ఎక్కడి నుంచి చదువుకుంటూ వెళ్ళాలి? నర్సరీ నుంచి, ఎల్కేజీ నుండి క్లాస్ బై క్లాస్ మళ్ళీ కాలేజ్ లెవెల్ వరకు వెళ్ళి మనం యూనివర్సిటీ లెవెల్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకు జీవితానికి కావాల్సినటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో, మన కుటుంబాన్ని, మన వ్యక్తిగత జీవితాల్ని, మన పిల్లల్ని, మన కుటుంబస్తుల్ని, సమాజం పట్ల గౌరవాన్ని సంపాదించుకోవాలంటే ఏం కావాలి? ఉద్యోగం కావాలి. దానికి మనం చేయవలసిందంత ఎంత శ్రమ ఉంది? ఉద్యోగం వచ్చిన వెంటనే మన జీవితం ముగిసిపోయిందా? తర్వాత మన పిల్లల్ని మళ్ళీ అదే పద్ధతిలో, ఇదంతా ఎట్లా ఉంది? ఒక సైక్లింగ్లా కనిపించట్లేదా? మరి బైబిల్ విషయంలో కూడా మనం ఒక్కసారి సైకిల్ని మనం అప్లై చేసుకుందాం. ఎందుకంటే వాక్యాన్ని ఈరోజు వినేసాం కదా, ఈ రోజుతోటి మన పాపాలు క్షమించబడ్డాయి అనుకోవటం మూర్ఖత్వమే. ఈరోజు వినేసాం కదా, ఇంకా దేవుని విషయంలో మనం కలగజేసుకోవాల్సిన అవసరం లేదనుకోవటం కూడా ఎలాంటిది? అవివేకం. ఎందుకు అవివేకం అంటే, ఎవరైనా ఒక వ్యక్తి నీ వద్దకు వచ్చి జ్ఞానం గురించి చెప్పినప్పుడు అది నీకు లేనప్పుడు ఎలా తీసుకోవాలి? నేర్చుకునేటువంటి వాడిగా, రిక్తునిగా. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎలా వచ్చాడు? రిక్తునిగా వచ్చాడు. అలాంటి సంఘం ఎలా ఉండాలి? రిక్తునిగా ఉండాలి. ప్రతి మనిషి కూడా రిక్తునిగా ఉండి దేవుని యొక్క వాక్యం ఏదైతే మనతో మాట్లాడుతుందో దాన్ని మనం తీసుకోవాలి. ఎదుటివారి వ్యక్తిగత జీవితాల విషయాల్లో కానీ, ఎదుటివారి వ్యక్తిగత కుటుంబ విషయాల్లో కానీ, ఈ విషయాలను మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కంపారిజన్ అనేటువంటిది తీసుకురాకూడదు. సరే, ఒక విషయాన్ని, కోపం మీలో ఎంతవరకు ఉంది? ఎన్ని నిమిషాల కోపాన్ని దేవుడు మీలో ఉంచుకోవాలని చెబుతున్నా ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25-26 వచనాలు ఒకసారి చూడండి. మనము చదవండమ్మా. మనము ఒకరికొకరు అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. ఇప్పుడు ఈ సంఘంలో మనం కూర్చుని ఉన్నాం. ఎంతమంది ఒకరినొకరు సత్యాలు మాట్లాడుకోగలుగుతారు? ఇది దేవుని యొక్క ఆలయం. అసలు యాక్చువల్గా అంటే ఆలయం అంటే ఏది? మన దేహమే దేవుని యొక్క ఆలయం. మనలో మనకున్నటువంటి సంఘర్షణ ఎలాంటిది? ఎదుటి వారికి చెప్పుకుంటే మన కష్టం తీరుతుందా? అల్లరవుతుందా? అల్లరవుతుంది. అంటే నా దేహానికి అవతల వ్యక్తి భయపడ్డా లేదా? భయపడినట్లా, పడినట్ట? ఈ దేవుని ఆలయానికి ఎదుటి వ్యక్తి భయపడినట్ట, భయపడినట్ట? అందుకే అక్కడ ఏమంటున్నాడు? ప్రతివాడును తన పొరుగువానికి సత్యము మాట్లాడవలెను. నా మీద ఎప్పుడైతే మీకు రెస్పెక్ట్ వచ్చిందో, నా నుంచి వచ్చే సత్య సువార్త
మీ హృదయంలోనికి దేవుడు కంపల్సరీ తీసుకొస్తాడని ఈ మాట ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. 26వ వచనం చూడండి. మీ కోపానికి ఇచ్చేటువంటి విలువ. కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఎంతమంది చెప్పండి? కరాలు మీరాలు నూరేయటం అంటారు తెలుసా? ఆ పదం ఎప్పుడైనా విన్నారా? ఎదుటి వ్యక్తిని చూసిన వెంటనే ఇంకా వాడిలో పైచాచికత్వం బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఏంటంటే ఇంకా వాడిని ఇంకా ఒక పురుగుని చూసినట్టు, వాడు ఇంకెందుకు పనికిరాడు అన్నట్టు, వాళ్ళ జీవితం ఇంతే అన్నట్టు, వాళ్ళలో మార్పు లేదన్నట్టు అక్కడికి ఈడు ఎలా ఫీల్ అవుతాడంటే, వీడు తప్ప ఇంకెవ్వడు, ప్రతి కనపడంలో అందరూ కూడా ఎలాంటి వారు? పాపాత్ములు. ఈ కోపం నీకు అవసరమా? మీకు అవసరమా? కోపం ఎప్పుడు కూడా నీ ఎదుగుదలకు అడ్డుగా ఉంటుంది, నీ ఆశీర్వాదానికి అడ్డుగా ఉంటుంది. సరే చూద్దాం, కొన్ని వాక్యాలు మాట్లాడుకుందాం. మొన్నటి వారం మనం కొన్ని విషయాలు మనం చర్చించుకున్నాం. చివరిగా చెప్పినటువంటి వాక్యం ఏంటి మీకు ఆ రోజుని? చివరిగా చెప్పినటువంటి వాక్యం ఏంటి ఆ రోజున మీకు? కాదు, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు మనం చివరిగా చదువుకున్నటువంటి మాట. ఆయన ప్రతి వానికి వాని క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇచ్చును. 7వది, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. అర్థమైందా? ఎందుకు? వారి యొక్క క్రియలను మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాం. మొన్నటి వారం మనం మాట్లాడుకున్నది మీకు నిజంగా కనుక జ్ఞాపకం ఉండుంటే, మీకు ఇప్పుడు వచ్చేటువంటి ఎలాంటి శిక్షలు మనిషి మీదకు వస్తాయి, దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి వారికి, దేవునికి లోబడినటువంటి వారికి ఏ విధమైనటువంటి శిక్షలు మీకు వర్తిస్తాయో ఈ రోజున భయంకరమైనటువంటి నిజాలు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. మీరు మార్పు చెందుతారా? మీ కుటుంబానికి ఆశీర్వాదం, మీ పిల్లలకు ఆశీర్వాదం, మీకు ఆశీర్వాదం. మీరు పరలోక సంబంధులై కొనసాగింపబడతారు. మార్పు చెందలేదా? చెప్పినటువంటి సత్యవాక్యము ఇంతకుముందు మీకు తెలియలేదేమో ఎంత రహస్యం ఉందా అని, కానీ ఇప్పుడు తెలియపరచబడింది కాబట్టి రేపొద్దున మీరే దేవుని ముందు దోషులుగా కనిపిస్తారు. రాకడ సమయంలో విడబడేటువంటి సంఘంలో మనం ఉండకూడదు, నా కుటుంబం ఉండకూడదు, నా బిడ్డలు ఉండకూడదు, నేను ఉండకూడదు అనుకుని ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు లోబడి ప్రార్థనాపూర్వకంగా నువ్వు అంగీకరిస్తావో ఆ క్షణమే దేవుడు నీతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. మనం చూసాం కదా, ఒకసారి చూడండి 2వ అధ్యాయం 23-24 యాకోబు పత్రిక. అబ్రహాము యొక్క విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మును, అది అతనికి నీతిగా ఎంచబడును అను లేఖనము నెరవేర్చబడును. ఎందుకు? అబ్రహాము యొక్క విశ్వాసం ఏ విధంగా ఉంది? తన ఒక్కగానొక్క కొడుకుని తీసుకుని వెళ్ళి ఏం చేయమన్నాడు? బలిగా అర్పించమన్నాడు. ఆలోచించాడా? మరి మీకున్నటువంటి విశ్వాసం ద్వారా నేను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మా కుటుంబానికి స్వస్థతను అనుగ్రహిస్తాడని ఎంతమంది మీలో విశ్వాసపూరితంగా ఉన్నారు? నేను ప్రార్థించుకుంటే ఈ కార్యము ఖచ్చితంగా జరుగుతుందని ఎంతమంది మీలో విశ్వాసపూరితంగా ఉన్నారు? నేను ప్రార్థిస్తే దేవుని వాక్యము నాతో మాట్లాడుతుంది, నేను ప్రార్థిస్తే పరలోకమందున నా తండ్రి నా కుటుంబానికి ఏ కీడు రానియకుండా కాపాడతాడని ఎంతమందికి మీలో విశ్వాసం ఉంది? చూడండి తర్వాత మాట 24వ వచనం. మనుష్యుడు విశ్వాసము మూలమున మాత్రమున కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడినని మీరు దీని వలన గ్రహించితిరి. మీ క్రియలు కూడా శ్రేష్టంగా ఉండాలి. క్రియలంటే ఏంటి? చేసేటువంటి పనులు. ఎక్కడ? దేవుని విషయంలో. మీరు పొద్దున్నుంచి సాయంత్రం వరకు మీరు చేసే ప్రతి పనిలో ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు, ఎన్ని మోసకరమైనటువంటి ఆలోచనలు మీ హృదయంలోని తీసుకొస్తున్నారు. మీరు పరలోకి వెళ్ళిపోతారా? మీరు ఎత్తబడతారా? ఎత్తబడే గుంపులో మీరున్నారా? దేవుని వాక్యాన్ని చెబుతుంటే ఎటగారంగా అవహేళనగా మీ యొక్క హృదయంలో నిలుపుకున్నట్లయితే, ఉదయం పూట ప్రార్థన చేస్తున్నాం అన్నది గొప్ప కాదు. ఆ ప్రార్థన చేసిన తర్వాత నీ నోటి మాట ఏ విధంగా ఉంది?
నువ్వు నిద్రించే వరకు. ఏ విధంగా ఉంది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక ఇక్కడ ఏ విధంగా మాట్లాడుతున్నాడు చూడండి. ఇక్కడ చెప్తున్నాడు భక్తుడు ఎంత బలమైనటువంటి స్థితిలో మీరు ఉండాలో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11-12 వచనాలు. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశుద్ధపరచుట కష్టమంట. ఎలా ఉన్నారు మీరు? ఎలా ఉన్నారు మీరు? మందులై అంటే ఏంటి? అంధకారమైనటువంటి బుద్ధి, అంధకారమైనటువంటి ఆలోచన, అంధకారమైనటువంటి జీవితాలలో మీరు బ్రతుకుతున్నారు. కాబట్టి భక్తుడైనటువంటి పౌలు చెబుతున్నటువంటి మాటలు ఏ విధంగా సంఘం ఉండకూడదు, ఏ విధంగా సంఘం ఉండాలి ఇంకా ముందుకు చూద్దాం. 12వ వచనం. కాలమును బట్టి చూచితే మీరందరూ ఎలా ఉండాలి? ఎలా ఉన్నారు మీరు? ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎలా ఉన్నారమ్మా మీరు? ఇంకా వినేవారిగానే ఉన్నారు. తర్వాత చదవండి. బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒక్కడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగనవారు కారు. ఏమైపోయింది ఇక్కడ? ఎవరొకరు వచ్చి మీకు బోధించడమే అయిపోతుంది. ఎప్పుడు బలమైనటువంటి ఆహారము తీసుకునేటువంటి వారిగా సంఘం నిలబడుతుంది. చూడండి ఇంకా కిందకి 1 కొరింథీ 3వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మాట్లాడలేకపోతిని. మీతో మాట్లాడటానికి కూడా నాకు ఒక భయం వేస్తుంది. ఎందుకంటే మీరు ఇంకా వాక్యాన్ని తెలుసుకోలేదు. నేను చెప్పిన మాట మీ హృదయాలను నొచ్చుకుంటుంది, మీ హృదయాలకు గట్టిగా తాగుతుంది. ఎందుకంటే ఇది మీరు ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు మీరు చదవలేదు. ఇది కొత్తగా మీకు అనిపిస్తూ ఉంది. అవునా కాదా? చూడండి, చదవమ్మా. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు మాట్లాడలేకపోతున్నాను. ఇప్పుడు నాకున్న పరిస్థితి అది. చూడండి, శరీర సంబంధులైన మనుషులే అని, క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చెను. ఆనాడు కూడా భక్తుడైనటువంటి పౌలు కొరింథీ సంఘంలో ఇదే విధంగా మాట్లాడవలసి వచ్చింది. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? దాదాపుగా 2600 సంవత్సరాలు ఈ మాటలు రాసి 2600 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే మాట మీకు చెప్పవలసి వస్తుంది. నేను చర్చకు వచ్చేస్తానన్నది గొప్ప కాదు. ఏం నేర్చుకుని వెళ్తున్నావు, ఏం పట్టుకుని వెళ్తున్నావు, పరలోకానికి తీసుకెళ్లేటువంటి మార్గంలో నువ్వు ఉన్నావా లేదా? చూడమ్మ కిందకి. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీరే ఆలోచన చేయండి. 3వ వచనం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకొని వారు కారా? శరీర సంబంధులై ఒకరినొకరు చర్చిలో ఫ్యాన్ ఉంది, ఇన్వర్టర్ ఉంది, ఇక్కడికి వచ్చి పడుకుందాం అనుకునేవారు ఎంతమంది ఉన్నారు ఇందులో? ఇక్కడ గొంతు చించుకుని నడుచుకుంటుంటే చెంగిలు వేసుకుని పడుకునే వాళ్ళు ఎంతమంది? మీరు పడుకుంటే పడుకున్నారు, మీరు నాకు ఆవులిస్తుంటే నాకు ఆవులు ఎంత వస్తుంది ఇక్కడ? అంటే నా వాక్యానికంటే మీరు ఇచ్చిన ఎనర్జెటిక్ ఫోర్స్ అని చూసారా ఎంత త్వరగా ఆకట్టుకోగలుగుతుందో. ఇక్కడ వరకు తిని రావాలి చర్చికి, ఇక్కడ వరకు కాదు. ఎందుకంటే కొంచెం వాక్యం అనే ఆహారాన్ని మనం పట్టుకెళ్ళాలి. 2 ఇడ్లీలు తినరండి. ఆకలి ఏం చేస్తుంది అంటే ఒక మంచి విషయాన్ని ఆలోచింపజేస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ వరకు వెళ్ళిపోయిందో కష్టం. ఇంకా ఫ్యాన్ చక్కగా తిరుగుతూ ఉంటుంది,
నేను ఒక కథ చెప్తున్నట్టు ఉంటుంది. ఆ కథ మీరు వింటున్నట్టే ఉంటుంది. వింటారు మాత్రమే, దాన్ని హృదయంలోని తీసుకోరు. చూడండి 1 కొరింథీ మళ్ళీ 3:17 వచనం. లాస్ట్ వీకు మీకు సన్నిధిలో, ఒక నిమిషం అమ్మా, లాస్ట్ వీకు సన్నిధిలో కొన్ని విషయాల గురించి మాట్లాడాను. ఎందుకు మాట్లాడాను, మరి ఈ విషయం గురించే నేను మాట్లాడాను. ఈ విషయం మీరు ఎప్పుడన్నా చదివారో లేదో చూసుకోండి ఒకసారి. 3:17 ఒక్కరే చదవండి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఒక్క నిమిషం, మీరు ఆ ఆలయం ఉన్నారు. అదేంటి మరి, దేవుడు ఒక ఆలయం చూపిస్తున్నాడు, ఇదంతా ఆలయమే. అయినప్పటికీ మనం కూడా ఒక ఆలయం అని చెప్తున్నాడు. ఒక ఆలయం ఇంకొక ఆలయం అంటే గుడిలో ఇంకో గుడి, అంతే కదా మన వాడికి భాషలో చెప్పాలంటే. ఎలా సాధ్యం ఇది? ఎలా సాధ్యం? ఇప్పుడు నువ్వొక ఆలయం అయ్యావు, ఇదొక ఆలయం అయింది. మరి 2 ఆలయాలు పట్టేటువంటి స్థలం ఎక్కడుంది? దేవుని యొక్క రాజ్యంలో ఉంది. ఆయన ఎవరు? రాజ్యాధికారి ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. రాజ్యం ఎక్కడుంది? తండ్రి దగ్గర ఉంది. నీ యొక్క ఆలయము అనగా మనందరము కలిగినటువంటి దేహం అనే ఆలయము. ఈ ఆలయాన్ని తీసుకుని దేవుని యొక్క ఆలయంలోనికి వచ్చాము. దేవుని యొక్క ఆలయంతో పాటు మనందరము కూడా ఒకరికొకరు ప్రేమించుకున్నట్లు మనందరము కూడా యేసుక్రీస్తు అనేటువంటి ఒక రాజాది రాజు దగ్గరికి చేరుకున్నటువంటి పరిస్థితులలో మనం రాజ్యంలో అడుగుపెట్టినట్టుగా 2 ఆలయాల విధంగా మనము ప్రభు యొక్క సన్నిధిలోనికి అడుగు పెడుతూ ఉన్నాం. చూడండి, దేవునికి ఏ విధంగా మనం దగ్గరగా ఏర్పరచబడాలి. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 4:21 వచనం. పౌలు అంటున్నాడు చూడండి అక్కడ, మీరేది కోరుచున్నారు? బెత్తముతో మీ యొద్దకు రావాలినా, ప్రేమతోనూ సాత్వికమైన మనసుతోనూ రావాలినా అని అడుగుచున్నాడు. ఎలా కావాలి మీకు దేవుడు వచ్చే సమయంలో? బెత్తముతో రావాలా? సాత్వికమైనటువంటి, ఇప్పుడు నేను సాత్వికమైనటువంటి మనసుతో మీతో మాట్లాడాను అనుకో, రేపు మీరు చూడవలసింది ఏంటి? బెత్తము. నేను ఇప్పుడు బెత్తంతో నేను కనుక మీకు మాట్లాడాను అనుకో, సాత్వికులై ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొక్క రాజ్యంలోనికి వారసులు కాబడతారు. 3:23 వచనం. ఎందుకు ఈ విషయం? మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. ఇదంతా కూడా దీన్ని ఒక 3 ఫార్మాట్లు కింద తీసుకుందాం. ఇదంతా ఏంటి? జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే, కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే ఇదంతా. అసలు వాక్యం మీతో మాట్లాడేసరికి భయం ఎలాంటి విధమైనటువంటి శిక్షలు మీ మీదకి రాబోతున్నాయో, మీరంటే మీరు కాదండి, నా మీద కూడా, నా కుటుంబం ఉంది, నా జీవితం ఉంది. దేవుని ఎదుట భయపడవలసినటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరము కూడా ఉన్నాం. కానీ ఎవ్వరూ కూడా వాక్యానికి విరోధంగా నడుచుకోవద్దని మీ అందరికీ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఇంకో 2 మాటలు చూసి గలతీయులకు రాసిన పత్రిక చూసారా? గలతీయులకు రాసిన పత్రిక 6:7-8 వచనాలు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మీరు ఈ లోక సంబంధమైనటువంటి భజన చేసుకుంటూ ఆలయంలో కూర్చుని మా పేరు, మా ప్రత్యేకత, మా కుటుంబం అనుకుంటూ విత్తుకుంటూ వెళ్ళారా? మీరు ఎక్కడ కోసుకుంటారు? అది ఈ లోకంలోనే కోసుకుంటారు. కానీ మీ రిజల్ట్ ఎక్కడ కనిపిస్తుంది? చూడండి, తర్వాత చూడండి. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమున పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట
కోయును. ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ విత్తారు, దేనికోసం విత్తారు, ఎందుకోసం విత్తారు, మీ ఆలోచనకి వదిలేస్తున్నాను. పరలోక సంబంధమైనటువంటి పంట కోసం విత్తుకున్నారా, భూ సంబంధమైనటువంటి హెచ్చుల కోసం విత్తుకున్నారా? ఇవన్నీ రాకడ సమయానికి మీకు ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కటి నేను ఆ రోజు సత్య సువార్త నా ఎదురుకొచ్చిందే, అనేక మీటింగులకి వెళ్ళానే, ఆటోల మీద వెళ్ళిపోయాను, బస్సుల మీద వెళ్ళిపోయాను, అడ్డదిడ్డంగా నాకు ఎక్కడ మీటింగ్ కనపడితే అక్కడ ప్రభా అన్ను ప్రతి వాడును ఎక్కడికి చేరడు, పరలోకము చేరడు. అన్నీ తెలుసు మీకు, అన్నీ తెలుసు, కానీ ఏది ఇక్కడ పెట్టుకోలే. అన్నీ తెలిసి చేస్తే ఏమవుతుంది? పాపము పెరిగిపోతుంది. ఇక నుంచైనా ఆపేయండి. చూడండి, ఒక వచనం, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 15 నుంచి 45 వచనాల వరకు ఉన్నాయి. మీకు 2-3 వచనాలే చూపిస్తాను, తర్వాత మీరు చదువుకోండి. ఎందుకంటే సమయం మరి నాకు క్లుప్త సందేశం అన్నారు. సరేనా? ద్వితీయోపదేశకాండము తీసారమ్మా, 20వ అధ్యాయం 15వ వచనం. నేను నేడు నీకు ఆజ్ఞాపించు సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములనియు నీకు సంభవించును. ఎలాంటి శాపములో చూద్దాం. పట్టణములలో నీవు శపించబడుదువు, పొలములో నీవు శపించబడుదువు, నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు శపింపబడును, నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మంద శపింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడుదువు, వెలుపలకు వెళ్ళినప్పుడు శపింపబడుదువు. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించే వరకు నీవు చేయబనుకునే కార్యములన్నిటి విషయంలోనూ యెహోవా శాపమును, కలవరమును, గద్దింపును నీ మీదకి తెప్పించును. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశంలో నుండకుండా నిన్ను క్షీణింపజేయ వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, రుజు చేతను నిన్ను కొట్టును. నీవు నశించే వరకు చదవమ్మా, 23వ వచనం. నీ తలపై ఆకాశమిత్తడు వలె, నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును. యెహోవా నీ దేశ వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును. నీవు నశించు వరకు అది ఆకాశము నుండి నీ మీదకి వచ్చును. యెహోవా శత్రువుల ఎదుట నిన్ను ఓడించును. ఒక మార్గమున ఓకే చదవమ్మా. పారిపోయి భూరాజ్యములన్నిటిలోనూ కొనుపోబడదువు, చెదరగొట్టబడదు. ఓకే. నీ కలేబారము సకలమైన ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగును. వాటిని బెదిరించువాడెవ్వడును ఉండడు. యెహోవా చదవమ్మా. మూలవాది చేతను చదవండి. సరే, ఒక్క నిమిషమ్మా. మీరు ఇదన్నా చదువుకుంటూ వెళ్తే, మరి అంత సమయం మనకు లేదు కాబట్టి ఇదంతా 45 వచ్చిన వరకు మీరు చదువుకుంటూ వెళ్ళండి. మీకు వచ్చేటువంటి తెగులు ఏ విధంగా, ఎందుకంటే ఇది ఆల్రెడీ వచ్చి జరిగిపోయినటువంటి విషయమే కదా. మునిపి ఏది జరుగునో మళ్ళీ అదే జరుగును. ఏదైతే వ్రాయబడి ఉందో
అదే మనం చదవబడతాం. చెప్పాను కదా, కొంత ఇచ్చట కొంత అచ్చట, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము. ఎందుకంటే మనం కంక్లూజన్ అనేది కరెక్ట్గా ఉండాలి. మన కాంటెక్స్ట్ ఎలా తీసుకున్నా కాదు, ఈ కంక్లూజన్ అనేది ఒక చోటకి మనం తీసుకురావాలి దేవుని చెంతకి. అందుకే సమూయేలు భక్తుల్లో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఒకటో అధ్యాయము సమూయేలు 12వ అధ్యాయం 15వ వచనం. అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధంగా ఉండినట్లు కన్ఫర్మ్ అయిపోయిందా లేదా? మీ పితరులు ఆల్రెడీ ఇక్కడ ఏ విధంగా శిక్షింపబడ్డారో అది ఇక్కడ వ్రాయబడింది. ఇప్పుడు మీరు యెహోవా మాట విననల్లక ఏమవుతారంటున్నాడు? మీకును విరోధముగా నుండును. ఇజ్రాయేలీలకు మాత్రమే కాదు, మీకును విరోధముగా నుండును. ఈ సత్యవాక్యమును ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే దేవుని ఒక్క వాక్యాన్ని తెలుసుకోనేటువంటి విషయాలు ఎప్పుడైతే తెలుసుకున్నారో, నా ద్వారా కాకపోయినా దైవజనుల ద్వారా కానివ్వండి, ఇంకా వేరే దైవజనుల ద్వారా కానివ్వండి, ఎవరొకరు సువార్థికులు వచ్చి చెప్పినప్పుడు విన్నప్పుడు వంటి మాటలు కానివ్వండి, ఒక్కసారి మీరు బైబిల్ తీసుకుని ఇది నిజంగా వ్రాయబడి ఉందా, ఇది నా జీవితానికి అనుకూలత కాదా అని ఎప్పుడైతే మీరు తీసుకుని దాన్ని నమ్మకుండా అవహేళనగా ఇది నా గురించి కాదు, నేను మంచివాడినే, నాకు స్వార్థం లేదు, నేను దేవునిలో ఉన్నాను, నేను ప్రత్యేకమైనటువంటి పాటలు పాడతాను, వాక్యం చదువుతాను, బలిపీఠం మీద కూర్చుంటాను, నాకు నచ్చినట్టు నేను బ్రతికేస్తాను అంటే దేవుని వాక్యము ఖచ్చితంగా నీలో లేనట్టే. చివరి మాట, ఈ మాటను చూసి మనం ముగించుకుందాం. చూడండి, నిర్గమాకాండం 34:7 వచనం. ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదకిని కుమారుల కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించును. ఎక్కడి వరకు వెళ్తుంది మీ పాపం? అందరూ ఒక్కసారి కలిపి చదవండి అన్నమాట. ఆయన 1000 మందికి అన్నమాట. ఒకసారి చదవండి అందరు కలిసి. అదేంటది, ఏదో చల్లగా అలా తలుపు కొట్టి వెళ్ళిపోయినట్టు. ఒకసారి చదవండి కలిపండి. క్లియరా? మళ్ళీ ఇంకోసారి ఇంకొంచెం సమయం దొరికినప్పుడు ఈయన యొక్క వివరణ కూడా మీకు తెలియపరుస్తాను. ఇది అవునా కాదా అన్నది కంక్లూజన్ మీరు తీసుకురావాలంటే ఇది మీరు చదువుకోండి ఇంకా, ఓకేనా? లేవీయుల కాండము 26 అధ్యాయము 14 నుంచి 46 వచనాలు టిక్ పెట్టుకుని ఉంచుకోండి, ఓకేనా? ఇది చదివితే నేను నెక్స్ట్ టైం మాట్లాడినప్పుడు ఇందులోంచి క్వశ్చన్ తీసుకుంటా మీకు. లేవియా కాండము 26 అధ్యాయము 14 నుంచి 46 వచనాలు. ఇక్కడ కూడా మళ్ళీ మీకు వచ్చేటువంటి శిక్ష ఏ విధంగా ఉందో దేవుడు తెలియజేస్తున్నాడు. చెప్పబడినటువంటి మాటల ద్వారా విన్నటువంటి మీరందరూ దీవించబడులాగున 2 నిమిషాలు ప్రార్థన సంఘ పెద్దలైనటువంటి స్వామికమ్మ గారు వచ్చి ప్రార్థన చేయాలని మరి ఈ యొక్క సమయాన్ని ఆయనకి నేను అప్పగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.